వికారాబాద్ జిల్లా యాలల్ మండలం తిమ్మాయిపల్లి గ్రామం శ్రీ విఠలేశ్వర స్వామి జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం తాండూరు ఎమ్మెల్యే బయ్యేని మనోహర్ రెడ్డి శ్రీ విఠలేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి అన్ని విధాల ముందుండి కృషి చేస్తానని అన్నారు. జాతర ఉత్సవాలలో డీసీసీ అధ్యక్షులు ధారా సింగ్, యాలల పిఏ సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ అమర్నాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ కొత్తింటి రాములు, మాజీ యాలల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయ్యాఘాల భీమయ్య, మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్, శ్రీధర్ రెడ్డి, చాకలి శ్రీనివాస్, జగదీశ్వర్, ఊరడి జగదీష్ పొన్నారు. చేపట్టుకో గడ చేపట్టుకోరా. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం తిమ్మాయిపల్లి గ్రామం దట్టమైన అటవీ ప్రాంతం లోపల వెలిసిన శ్రీ పాండురంగ స్వామి విఠలేశ్వరుని కలయికతో ఏర్పడిన విఠలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి నిన్న ఈరోజు రేపు 3 రోజులు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ ఆలయానికి పవిత్రమైన స్థలం. ఇక్కడ గతంలో శ్రీరామచంద్రుడు అయోధ్య వెళ్తూ ఇక్కడ ఈశ్వరుని సోమసూత్ర లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడని నానుడి. అదేవిధంగా శ్రీరాముడు ఇక్కడ నుంచి బయలుదేరిన పాదుకలు కూడా ఎల్లమ్మ బండ అని ఈ గుడికి ఈ అడవి ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ నుంచి జుంటిపల్లి ప్రాంతంలో రామేశ్వరుడుగా, అదేవిధంగా ఏకాంబరిలో ఏకాంబరేశ్వరుడుగా ప్రతిష్ఠించినాడని ప్రతిది. అదేవిధంగా పాండురంగడు ఈ దేవాలయాలకు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు ఇక్కడున్న శిల్పాకాలను చూస్తే తెలుస్తుంది అన్నట్టు. కాకతీయ కాలం నాటి ప్రతిమలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భవిష్యత్తులో ఈ అటవీ ప్రాంతంలో ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గ్రామస్తులు అందరు, గ్రామ పెద్దలు, యువకులు, సర్పంచ్, ఎక్స్ఎంపీటీసీ, మండల పార్టీ మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి దీనికి యాజమాన్య హక్కులున్న మా గ్రామ కర్ణం పంతులు వాళ్ళందరినీ ఒప్పించి అందరూ గ్రామ యువకులు, ఉద్యోగస్తులు అందరూ ఒక తాటిపైకి ఇచ్చేసి ఈరోజు 60 సంవత్సరాల క్రితం జరిగిన ఈ బ్రహ్మోత్సవాలు, జాతర ఉత్సవాలు